హాయ్ హలో నమస్తే, నేను మీ స్కందాస్ మామ్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా మూంగ్ దాల్ హల్వా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 4 ఇలాచీల పొడి, 1 గరిటెడు బొంబాయి రవ్వ, 1 కప్పు పెసరపప్పుని 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకుందాం. నేను కాసిన బాదం పలుకులు, కాసిన జీడిపప్పు పలుకులు, 2 లవంగాలు, 1/2 టీ స్పూన్ వాటర్మెలన్ సీడ్స్, 1 టీ స్పూన్ చిరంజీ వేసి కాస్త వేగాక 1 టీ స్పూన్ కిస్మిస్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. లవంగాలను స్కిప్ చేయదండి, ఆ ఫ్లేవర్ చాలా చక్కటి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. అందుకోసం 1 కప్పు షుగర్ ప్యాన్లో వేసుకొని 1/2 కప్ వాటర్ వేసి మెల్ట్ చేసుకుందాం. రెండు 12 స్టాండ్స్ కుంకుమ పువ్వు వేసి షుగర్ మెల్ట్ చేసుకుందాం. పాకం ఏమీ రావక్కర్లేదండి, లైట్గా పాకం వస్తుంది అనగా దించేస్తే సరిపోతుంది. ఇప్పుడు దంచి పెట్టుకున్న యాలకుల పొడి వేసి 1 నిమిషం పాటు ఉడికించి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఫ్రై ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యి వేసి కాస్త వేడయ్యాక గరిటెడ బొంబాయి రవ్వ తీసి పెట్టుకున్నాం కదా, ఆ బొంబాయి రవ్వ వేసేసి బాగా వేయించుకుందాము. చూడండి, బొంబాయి రవ్వ బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసి బాగా కుక్ చేసుకుందాం. కలిపేటప్పుడు చాలా గట్టిగా ఉంటుందండి, కొద్దిగా బలంగా కదుపుతూ కుక్ చేసుకుందాము. చూడండి, కాస్త కలర్ మారింది కదా. ఇప్పుడు 1 ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అంతటా కలిసేలా కలుపుకుందాము. ఇలా మెదుపుతూ కుక్ చేసుకోవాలండి. ఇంకాస్త నెయ్యి వేస్తున్నాను. ఈ స్వీట్కి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది. ఇలా పూర్తిగా పిండి కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ వేసి మిక్స్ చేసుకుందాం. ఎంత బాగా కలిపితే అంత బాగా కుదురుతుంది ఈ రెసిపీ. ఇలా దగ్గర పడ్డాక చివరిగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసుకోవడమే. అంతే అండి, నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే మూంగ్ దాల్ హల్వా రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలపండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.